మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా మీ ముందుకి మరొక మిషనరీ జీవిత చరిత్రతో మీ ముందుకు రావడం జరిగింది. గ్లాడిస్ ఐల్వార్డ్ అనే మిషనరీ. ఈవిడ ఇంగ్లాండ్లోని ఎడ్monton అనే ప్రదేశంలో 1902 ఫిబ్రవరి 24వ తేదీన జన్మించడం జరిగింది. ప్రియ స్నేహితులారా, మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయాలనే ఆశ మీకుందా? దూర ప్రాంతాలు వెళ్ళగలరా? చాలా దూర ప్రాంతాలకు మీరు వెళ్ళగలరా? అది కూడా ఒంటరిగా వెళ్ళగలరా? ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోయినా తెలియని భాష మాట్లాడే కొత్త ప్రజల మధ్య సేవ చేయడానికి వెళ్తారా? అయితే ఈ సందర్భంలో చైనాలో తన అంతిమ గమ్యాన్ని చేరుకోవాలని ఎంతో ఆతృతతో ప్రమాదకరమైన మార్గాల గుండా దేశం తర్వాత దేశాన్ని దాటుకుంటూ ప్రయాణించిన గ్లాడిస్ మే ఐల్వార్డ్ గారు దేవుడు తనకిచ్చిన పిలుపును అందుకోవడానికి ఎంతో శ్రమించారు. శ్రామిక తరగతి కుటుంబంలో జన్మించిన ఐల్వార్డ్ గారు 14 ఏళ్ల వయసులో చదువు మానేసి గృహాలలో జీతగతగా పనిచేశారు. ఒకసారి ఆమె సువార్త వినని లక్షల మంది చైనా ప్రజల గురించి చదవడం జరిగింది. దాని ఫలితంగా ఆమె మిషనరీ శిక్షణ పొంది చైనా వెళ్ళడానికై చైనా ఇన్లాండ్ మిషన్లో ఆమె జాయిన్ అయ్యారు. అయితే చైనా భాష నేర్చుకోవడంలో ఆమె విఫలమవడంతో 3 నెలల ట్రైనింగ్ తర్వాత ఆమె రిజెక్ట్ చేయబడ్డారు. ఎదురుపడిన ఈ నిరాశ కలిగించే అనుభవాలు దేవుని సేవకే ఆమెలో మండుచున్న జ్వాలలను ఆర్పలేకపోయాయి. అయితే చైనా వెళ్ళడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకోవడానికి ఆమె తిరిగి జీతగతగా పనిచేయడం ప్రారంభించారు. 1930వ సంవత్సరంలో చౌకైన సుదీర్ఘ మార్గంలో చైనాకు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె అనేక ప్రమాదాలు, అనేకమైన అడ్డంకులను ఎదుర్కొని ఎట్టగాలకి చివరికి చైనాలోని యాంగ్చంగ్ అనే నగరానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుండి ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ జిన్నీ లాసన్ అనే మరొక మిషనరీతో కలిసి ఇన్ ఆఫ్ 8 హ్యాపీనెసెస్ అంటే 8 ఆనందముల సత్రం అనే సత్రాన్ని ప్రారంభించి దాని ద్వారా చైనా దేశీయులైన ప్రయాణికులకి స్వార్థను అందించడంలో విజయం సాధించారు ఐల్వార్డ్ గారు. ఖైదీలు అలాగే అనాథల శ్రేయస్సు కొరకు కూడా ఆమె కృషి చేశారు. ప్రభుత్వ ఫుడ్ ఇన్స్పెక్టర్గా కూడా పనిచేసినప్పుడు ఆడపిల్లల పాదములు ఎదగకుండా వాటిని కట్టివేసే పద్ధతిని విడిచిపెట్టడానికి ఆమె చైనా స్త్రీలలో చైతన్యం కలిగించడమే కాకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారిలో సువార్త విత్తనాన్ని నాటాడు ఈ ఐల్వార్డ్ గారు. ఇలా 1937వ సంవత్సరంలో చైనా జపాన్ మధ్యన యుద్ధం ప్రారంభమైనప్పుడు క్రైస్తవులు ఎన్నడూ వెనుదిరగరు అని గట్టిగా విశ్వసించిన ఐల్వార్డ్ గారు చైనాలో తన సేవను కొనసాగించారు. యుద్ధ సమయంలో ప్రమాదకరమైన పరిస్థితులు గుండా ఆమె దాదాపు 100 మంది అనాథ పిల్లలను సియాన్లోని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్ళడం జరిగింది. అతి క్లిష్టమైనటువంటి ఆ ప్రయాణంతో తన శక్తిని పూర్తిగా కోల్పోయిన ఆమె అక్కడికి చేరిన పిమ్మట స్పృహ కోల్పోయింది ఆమె. అయితే 1948వ సంవత్సరంలో కమ్యూనిస్టు ప్రభుత్వం చైనాపై పాలన చేపట్టినప్పుడు మిషనరీలని దేశం నుండి తొలగించడానికి కఠిన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ చైనాని విడిచి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా స్నేహితుల యొక్క బలవంతం చేత ఐల్వార్డ్ గారు 17 సంవత్సరాల తర్వాత తన స్వదేశానికి తిరిగి వెళ్ళారు. అయితే చైనా కొరకైన ఆమె హృదయ భారం వలన అక్కడికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమెని అలౌ చేయలేదు. అయితే హాంకాంగ్ వెళ్ళిన ఆమె చివరికి 1958వ సంవత్సరంలో తైవాన్లో స్థిరపడ్డారు. అక్కడ ఆమె గ్లాడిస్ ఐల్వార్డ్ అనాథాశ్రమాన్ని స్థాపించి తన తుది శ్వాస వరకు అనాథ పిల్లల మధ్యలో తన పరిచర్యను కొనసాగించిందామె. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న మార్గంలో కొనసాగడానికి ఎటువంటి శ్రమలనైనా భరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
అలా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ గ్లాడిస్ ఐల్వర్డ్ జీవిత చరిత్ర మీకోసమే.